ఉపాధ్యాయుల పట్ల లేదా ప్రధానమంత్రి కానీ ఆయన సంస్కృతి కానీ ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి తన యొక్క మార్కెటింగ్ కానీ తర్వాత విషయాన్ని కూడా అంత ఖచ్చితంగా అంత సానుకూలంగా అంత సౌమ్యంగా చెప్పేటువంటి మనస్తత్వం అంటే మరి మా మంచి మిత్రుడు ఎవరు నరసింహన్ గారు. తర్వాత సిన్సియారిటీ అంటే మీ ఉపాధ్యాయ వృత్తిలో మరి ఏ రకంగా మరి ఉపాధ్యాయ వృత్తిలో మరి ప్రతి ఉపాధ్యాయులు ఏ రకంగా ఉండాలనే విషయాన్ని మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన మాట అంటే మీ వృత్తిలో మరి వెరీ బెస్ట్ నోబెలెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది పోస్ట్ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అనేటువంటి చెప్పడం జరిగింది. మరి అటువంటి వృత్తికి మరి వన్నె తెచ్చినటువంటి మా మిత్రుడు మరి నరసింహన్ గారు అంటే అంత సిన్సియర్గా అంత వృత్తిపరమైన విషయాలలో సబ్జెక్ట్ చెప్పడం కానీ తర్వాత ఇంకా అనేక విషయాలలో వారి తాను ఖచ్చితంగా ఉంటూ మరి అటువంటి ఖచ్చితమైన విషయాలు ఇతరులు కూడా తనను మార్గదర్శకంగా ఉండడం అనేటువంటి మంచిదైనటువంటి పిల్లలకు కానీ తర్వాత సహోపాధ్యాయులకు కానీ అంతటి మార్గదర్శకంగా ఉన్నటువంటి వాడే మా మిత్రుడు ఎన్ నరసింహన్ గారు. కాబట్టి ఆయనతో ఉన్నటువంటి మరి అంతటి మంచి సహవాసము తర్వాత ఆయన యొక్క వ్యక్తిత్వము మరి ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి పోకడలన్నీ కూడా మరి ఇతరులకి మార్గదర్శకంగా ఉన్నాయనే విషయాన్ని చెప్పక తప్పదు. కాబట్టి మరి ఆయన మన జూన్ 30th మరి రిటైర్ కావడం హెడ్ మాస్టర్గా తర్వాత మరి శేష జీవితం ఆయన భవిష్యత్తు కూడా మరి ఆయురాయుధాలతో మరి భగవంతుడు మంచి ఆయురాయుధాన్ని అనుగ్రహించాలని భగవంతుని కోరుతూ ప్రార్థిస్తూ మరి ఇంతతో మరి ఇస్తున్నాను. థ్యాంక్ యూ అనుభవాన్ని పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. అదేవిధంగా గ్రామస్తులైనటువంటి పుల్లయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పుల్లయ్య గారు వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర నాయకులు గోగుల్పతి అన్న గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎస్టీయు రాష్ట్ర నాయకులు శ్రీ సూర్యుడు సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ టీచర్స్ యూనియన్ లీడర్ సూర్యుడు సార్ గారు. తర్వాత నెక్స్ట్ వేణుగోపాల్ సార్ గారు సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక తెచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. సార్ గురించి చెప్పాలంటే సార్ మాకు ఒక 2 సార్లు సార్ ఉన్నప్పుడు నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. అప్పుడు సార్ సహకారం చాలా సముచితంగా ఉంది, ఉన్నతంగా ఉంది. సార్ అసిస్టెంట్ కుమారస్వామి కావచ్చు, దావుద్ కావచ్చు, వీళ్ళందరి కోఆపరేషన్ను సంపూర్ణంగా ఇప్పించారు. అది మామూలు ఎవరైనా చేస్తారు. కాకపోతే సారు అడ్మిషన్స్ టైం ఎప్పుడు పోయినా అడ్మిషన్స్ టైం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటారు. ఎంత రష్ ఉంటారంటే అడ్మిషన్స్కి 2 అవుతుంది 3 అవుతుంది అట్లే ఓపికగా కూర్చొని అడ్మిషన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడే కానీ మరి టెన్షన్ లేదు, ఆవేశం లేదు. ఎంత 2 అయినప్పుడైనా అన్నం తిన్నానా లేదు, మా కోసం వెయిట్ చేసేవాడు. సార్తో మేము ఒక 20 రోజుల పాటు కలిసి మరి పనిచేసే అవకాశం, భోజనం చేసే అవకాశం, మాట్లాడుకునే అవకాశం దొరికింది. అప్పుడు సార్తో కొన్ని గుణాలు పరిశీలించిన తర్వాత మరి సార్ యొక్క ఆత్మీయుడు సహోద్యోగి అయిన ప్రసాద్ సార్ మాకు మా స్కూల్లో మా కుటుంబ సభ్యుడిగా వచ్చేసారు. సార్ ద్వారా వింటా ఉంటే ఆ రేగడి కొత్తూరులో అది ఏం చేశారు ఎట్లా ప్రతిసారి ఒక ఉత్సాహాన్ని మరి నిజంగా రేగడి కొత్తూరులో మేము చూడలేదు. కానీ మరి పెద్దలంతా చెప్పింది, మా ప్రసాద్ సార్ చెప్పింది చూస్తా అంటే నిజంగా కూడా ఒక ఉపాధ్యాయుడిగా మరి మీకు మీ సహోపాధ్యాయులకు సమాజానికి మీరు ఇంతకంటే ఎవరు చేయలేరు, బాగా చేశారు. ఎవరైనా సరే ఎవరి జీవితానికైనా 2 పునాదులు ఉంటాయి. ఒకటి అధికార పునాది, రెండవది ఆత్మీయ పునాది. మీరు అధికార పునాదుల మీద నడపలేదు,
అధికారం అనేది శాశ్వతం కాదు, అధికారం అనేది అవసరమే లేదు. ఆత్మీయత పునాదులు మీరు నడిపిన కారణంగానే ప్రసాద్ సార్ లాంటి ఆణిముత్యాలు, మరి సార్ లాంటి మంచి మంచి ఉపాధ్యాయులు మీరు మా ఉపాధ్యాయులకి అందించారు. మీ తోడ్పాటు లేకపోయి ఉంటే సరిగా మరి వారు ఏమైతుందో నాకు అర్థం కాదు. మంచి టీచర్లుగా మామూలుగా టీచర్ తింటాడు, టీచర్స్లలో బీఈడీలలో మంచి టీచర్లు వస్తే వాళ్ళ పిల్లలు చేస్తారు. కానీ మీరు ఒక హెడ్ మాస్టర్గా, సహోద్యోగిగా మరి వాళ్ళకి కావాల్సినంత ధైర్యాన్ని, స్థైర్యాన్ని మరి ఇచ్చి, ఆ స్వతంత్రతను ఇచ్చి వాళ్ళను బాగా ప్రోత్సహించినారు. ఆ ఫలితాలను మేము పొందుతున్నాం. సరే మీరు ఏవైతే వారికి చొరవ ఇచ్చినారో ఆ ఫలితాలన్నీ కూడా మేము పొందుతున్నాము. మా పాఠశాలకు మంచి టీచర్లు మీరు పంపించారు, అందుకు కూడా మా తరఫున ధన్యవాదాలు. ఇంకా ఎవరు ఏ చిన్న పని చేసినా కూడా నేను చేసినా అనే అహంకారం ఉంటుంది. నేనున్నా ప్రతి విజయంలో నేనున్నాను. ఆ నేనున్నాలో నేను అనేది అహంకారం. ఆ అహంకారం లేదు కాబట్టి సార్ ఇంటి పేరు కూడా నున్నా నర్సింగ్ని చూస్తాము. ఎటువంటి అహంకారం లేదు, ఆవేశం లేదు. అమ్మ సత్యవతమ్మ గారు, మీ సెలక్షన్ చాలా బాగుందమ్మా. నేను సార్ని ఎవరు సెలెక్ట్ చేశారు, ఇంత మంచి సార్ని ఎవరు సెలెక్ట్ చేశారంటే నిజంగా మీ సెలక్షన్ చాలా బాగుంది. అట్లనే సార్ సెలక్షన్ కూడా బాగుంది. మరి సార్ ఇక్కడ మాకు కనేకల్లో సెంట్రల్ స్కూల్ పెద్ద పాఠశాల, మండల్ హెడ్ క్వార్టర్, అక్కడ ఏ సమస్యలు రాకుండా చూసుకోవడం అంటే నిజంగా చాలా కష్టం. పెద్ద స్కూల్లో, చిన్న స్కూల్లోనే స్విమ్మింగ్ పూల్లోనే అల్లు ఉంటాయి, సముద్రంలో ఉంటాయి. అలలన్నింటి కూడా తట్టుకొని నిజంగా నిబ్బరంగా ఉండి ఎప్పుడు పోయినా ఈరోజు నుంచి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏమి మనస్పర్ధలు కానీ ఏమి కనిపించవా అంటే ఉంటాయి, ఎక్కడ లేకుండా పోవు. కానీ కనిపించకుండా చేయగలిగే ఆ నేర్పు, ఆ తోడ్పాటు వల్ల సార్ మంచి పేరు తెచ్చుకున్నారు. నిజంగా మేము కలిసిన 20 రోజులైనా కూడా కలిసి పనిచేసింది మా మనసులో ఉన్నారు సార్. మీ శేష జీవితము కాదు, ఇది విశేష జీవితము. ఇక్కడి నుంచి ఇన్నాళ్ళే శేషం అయిపోయింది కదా. ఇక్కడి నుంచి మీ విశేష జీవితము. మీ జీవితానికి ఇన్నాళ్ళు జీవితానికి పనిచేశాము, ఇప్పుడు జీవి అంతానికి మరి పనిచేయాలని భగవంతుడు మీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందరికీ ఇస్తూ, ముఖ్యంగా ఆ మానవ జన్మ సార్థక్యానికి ఏదైతే పొందాలో మనిషి అని పొందే అవకాశాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.